చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దమేనన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. విజయనగరం జిల్లా ఎస్కోటలో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. 600కు పైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి పూర్తి చేయలేదని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదన్నారు. అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. చరిత్రలో ఇంతటి అవినీతి యుగం చూడలేదన్నారు జగన్. మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరంతా కూడా మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇంతలో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించు వచ్చిన ఈ నియోజకవర్గంలో ఈ 30 ఏళ్ల కాలంలో ప్రజలు గుర్తుంచుకునే కనీసం 3 పనులైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. రైవాడ రిజర్వాయర్ ఉన్నా కూడా ఇక్కడే త్రాగునీటి కటకటే, ఇక్కడికి సాగునీటి కూడా కటకటే పరిస్థితి. ఇక్కడ రైతాంగం అవస్థలు పడతా ఉంటే, సాగునీరు లేక తాగునీరు లేక ఇబ్బందులు పడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలుగా గాడిదలు కాస్తా ఉన్నాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. 2003లో అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహకార రంగంలో ఉన్న ఇదే భీమ్సింగ్ చక్కెర ఫ్యాక్టరీని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి మూసేయించే కార్యక్రమం చేశాడు జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. చెరుకు రైతులకు గిట్టుబాటు ధరలు వస్తా ఉన్నాయా అని చెప్పి అడుగుతా ఉన్నా. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలలో ఏదైనా మేలు చేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. కనీసం ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. రాకపోగా ఇదే జిల్లాలో జూటు మిల్లులు మూతపడతా ఉన్నాయి. ఫెరో ఇండస్ట్రీస్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచిన కరెంటు రేట్లకు పూర్తిగా మూతపడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో. ఏప్రిల్ 1 ఈరోజు ఏప్రిల్ 1 అనంటే ఆల్ ఫూల్స్ డే అంటారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఆటలాడుకుంటా ఉంటారు. ఒక అబద్ధం చెప్తారు, అబద్ధం నువ్వు నమ్మావా అని చెప్పి చిన్నపిల్లలంతా కూడా ఒకరినొకరు ఆట పట్టించుకుంటా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు మాత్రం తన పుట్టినరోజు మహత్యమో మరి లేకపోతే ఆయన నైజమో కానీ మొత్తానికేమో తన రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల్ని ఏప్రిల్ ఫూల్స్ చేయడానికే అలవాటు పడ్డాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.